నాకు స్థితి కలుగునుగాక. మరొకసారి అనుదిన ప్రార్థనను ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణము ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడము, ఆరాధించడం. దేవునికి స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయములో జరగబోతున్నటువంటి స్తుతి ఆరాధన అంతటి మీద మీ యొక్క అభిషేకమును కుమ్మరించండి. అనుదినము నీ సన్నిధి ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండువాడు ధన్యుడని సెలవిస్తూ వచ్చినారు. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని నా తండ్రి భక్త దావీదు వారిని తెలియజేస్తూ వచ్చారు. అయా, మరొకసారి నీ సన్నిధిలో మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ మాలో ఏమైనా దోషములు ఉంటే దినమంతట్లో అయా, ఎక్కడ నీకు ఆయాసకరంగా మేము బ్రతికితే మీ యొక్క కృపలో వాటిని కొట్టివేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా స్తుతులు ఈ రాత్రికాల సమయంలో మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తూ జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకోండి. మీ చిత్తానుసారంగా జరిగించమని సకల పొంచి ఉన్న ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకా పాటల బుక్ ఇవ్వండి. కొన్ని పాటలు పాడుతూ మనం ప్రభు నామాన్ని స్తుతిస్తాం. అమ్మగారు దేవునికి స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, పోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే. స్థూలతో దృఢమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపో
పోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక లేదు మేడం ఇంకా లేదు దేవునికి స్తోత్రం నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్తుతి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడచిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిచిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమందైన
శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. అనుదిన ప్రార్థనలో ప్రత్యేకంగా దేవుడు మనకు అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. అందును బట్టి దేవుని నామానికే స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్ర. యెషయా ప్రవచన గ్రంథం నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. స్తోత్రం. యెషయా 9వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యము నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజపరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయును. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో ఒక కార్యక్రమాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని దానికి వృద్ధి క్షేమము కలగాలి. అంటే దేనికి వృద్ధి క్షేమము కలగాలి? ఏ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడో మనం గమనిస్తే ఆ పైన చెప్పినటువంటి వచనంలో ఉన్న విషయానికి వృద్ధి క్షేమం కలగాలి. ఆ పైన చెప్పిలో ఉన్నటువంటి వచనంలో దావీదు సింహాసనం యొక్క రాజ్యము స్థిరపరచబడే ప్రక్రియ ఉన్నది అనే విషయాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు ఈ యెషయా 9:6లో ఉన్నటువంటి సగము లేఖన భాగం మాత్రమే ఫుల్ఫిల్ అయింది అనే విషయాన్ని మనం మొదట గ్రహించాలి. అందులో మొదటిది ఏంటంటే, మనకు శిశువు పుట్టాడు అనేది ఫుల్ఫిల్ అయింది. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనేది కూడా ఫుల్ఫిల్ అయింది. కానీ ఆయన భుజముల మీద రాజభారం ఉండును అన్నాడు. ఈ ఆయన భుజముల మీద ఉన్నటువంటి రాజభారము ఫుల్ఫిల్ కాలే. అది ఇంకా నెరవేరవలసినటువంటి కార్యక్రమం. బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్నటువంటి ప్రతి ప్రవచనం కూడా సగమే నెరవేరింది. ఏ ప్రవచనం కూడా మొత్తం నెరవేరలేదు. ఇప్పుడు ఆదికాండం 3:15 ఉన్నది. నీ సంతానంలో ఆమె సంతానం నేను ఏం చేస్తానన్నాడు? వైరము కలగజేస్తానన్నాడు. ఇప్పుడు అది మొత్తం నెరవేరిందా వచనము అంటే చాలామంది మొత్తం నెరవేరింది బ్రదర్ అంటారు. మొత్తం నెరవేరలేదు. అక్కడ మనం గమనిస్తే కొంచెం డీప్గా ఆలోచన చేస్తే
ఆ 3:15 ఏమన్నాడో చూడండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నీకు అంటే ఎవరు? అక్కడ సర్పంతో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని అన్నాడు. అంటే స్త్రీ ఎవరు? స్త్రీ ఎవరు అంటే అక్కడ అవ్వమని అంటారు చాలామంది. నీకు స్త్రీకి వైరం కలగజేస్తున్నాడు కదా. ఓ ఇలా అక్కడ ఇప్పుడు స్త్రీ అంటే అవ్వమని తీసుకున్నాం అనుకో, స్త్రీ అంటే అవ్వమని తీసుకున్నాం అనుకో, అప్పుడు గలతి 4:4 తప్పవుతుంది. గలతి 4:4 ఏముంది? ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు? మరి మరియమ్మకు సాతానికి ఎక్కడైనా వైరం జరిగిందా? నీకును స్త్రీకి నేను ఏం చేస్తానన్నాడు? వైరము కలుగజేస్తానన్నాడు. తర్వాత నీ సంతానము స్త్రీ సంతానం. ఇప్పుడు నీ సంతానం అంటే ఎవరు? సాతాను సంతానం. సాతాను సంతానము తర్వాత స్త్రీ సంతానంకి ఏం కావాలి? వైరం జరగాలి. ఎవరికి అంటే స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు. యేసు ప్రభుకు సాతాను సంతానంకు వైరం జరిగింది అనుకుంటాం శిలువ మీద. మరి నీకు స్త్రీకి ఎప్పుడు జరిగింది వైరం? అంటే క్రైస్తవ స్త్రీలందరికీ సాతానికి ఏమైనా శత్రుత్వం ఉండదా? స్త్రీ జాతికి ఏమైనా పోరాటం జరుగుతూ ఉన్నదా? లేదు. అంటే ఇక్కడ నెరవేరవలసినటువంటి వచనంలో సగ భాగము ఇంకా మిగిలి ఉన్నది. అక్కడ స్త్రీ అంటే సంఘము అని చెప్పుకోవచ్చు. ఎందుకు? యేసుప్రభుకు సందర్భంలో అంటాడు, మీరే నా తల్లి నా తండ్రి అన్నాడు. ఆమె యేసుప్రభుకు భౌతికంగా జన్మనిచ్చినటువంటి తల్లి మరియమ్మ అయితే, ఆధ్యాత్మికంగా ఎవరైతే ఆయన మాటకు లోపడతారో వారు ఆయనకి ఏమై ఉన్నారు? తల్లి తండ్రి అయి ఉన్నారు. అంటే మీరే నా తల్లి అన్నాడు ఒక సందర్భంలో శిష్యులను చూసి. సో శిష్యులకు సాతానుకు వైరము ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. ఈ వైరము తీయేటటువంటి ప్రక్రియనే మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలంలో కూడా పెద్ద పోరాటము అపవాదికి సంఘంకు, అపవాది సైన్యానికి సంఘానికి జరుగుతూ ఉంటుంది. లిటరల్గా మనం జరిగేటటువంటి యుద్ధం. ఇప్పుడంటే వాడు కనిపించిన శక్తులతో మన మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. మనం పోరాడినది ఇప్పుడు ప్రస్తుత అంధకార సంబంధంగా లోకనాథులతో పోరాడుతున్నాం, కనబడిన శక్తులతో పోరాడుతున్నాం. కానీ మహాశ్రమల కాలంలో కనబడేటటువంటి పోరాటం అన్నమాట అది లిటరల్గా. అంటే ఆదికాండం 3:10 కానీ ఇంకా సగం నెరవేరబడవలసినటువంటి అవసరము ఉన్నది. ఇప్పుడు ఇర్మియాకి ఏమన్నాడు? ఇర్మియా, నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఏం చేశాను? నియమించి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి, నువ్వు నా నోటి వలె ఉంటావు. సరే ప్రభువా, నీ నోటిలాగా ఉంటావు, జనాలకు ప్రవక్తగా నియమించినావు. వాట్ ఈస్ ద పర్పస్ అని అడిగాను అనుకో. ఏం చెప్తాడు ఆయన అంటే, కట్టుటకును, నాటుటకును, పెళ్ళగించుటకును, తర్వాత 6 కార్యక్రమాలు అప్పగించాడు ఇర్మియాకు. కానీ అందులో 3 చేసాడు ఆయన, ఇంకా 3 చేయలే. అట్లా ప్రతి వచనంలో కూడా మనం గమనిస్తే ప్రవక్తలందరూ కూడా చేద్దామనుకున్నారు, కానీ వాళ్ళు చేయకన్నా ముందే వారి లోకయాత్ర ముగించారు. అది మనం అందుకే అన్నిటి కుదురుబాటు కాలం అవసరమైంది. ఇప్పుడు మోషే ఒక పని చేద్దాం అనుకున్నట్టు చేయలే, యెషయా ఒక పని చేద్దాం అనుకున్నట్టు చేయలే, ఇర్మియా ఒక పని చేద్దాం అనుకున్నట్టు చేయలే, ఎజ్కేలు ఒక పని చేద్దాం అనుకున్నట్టు చేయలే. యెషయా కూడా ఒక పని చేద్దాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడంటే, ప్రమాణ వాక్యమును ముద్రించి నా జనులకు అప్పగించమని యెషయాకు దేవుడు చెప్పిండు. లిటరల్గా అది ఒక పర్పస్ కొరకు దేవుడు యెషయాని పిలిచాడు. కానీ యెషయా ఎక్కడ ప్రమాణ వాక్యం ముద్రించినట్టు లేదు చరిత్రలో. ప్రమాణ వాక్యం ముద్రిస్తే తప్ప అరుణోదయం కలగదన్నాడు. సో ఆ లింకులు ఉన్నాయన్నమాట. ప్రతి ప్రవచనానికి సగము నెరవేర్పు, ఇంకా సగము మన మీద. అట్ ద సేమ్ టైం ఆ క్రమంలో మనం గమనిస్తే యేసు ప్రభుల వారు కూడా శ్రమలు సగమే పొందాడు. మనం ఇట్లా చెప్తే అందరూ ఏమంటారు అంటే, ఇది ఖచ్చితంగా రాంగ్ డాక్టరీని అంటారు. మనం లేఖనం చూపిస్తాం. ఇప్పుడు యేసు ప్రభు సమాప్తమైనది అని ఏలి లాభా సమాప్త అని బిగ్గర కేక వేస్తే తన ఆత్మ అప్పగించింది కదా బ్రదర్. ఆయన మొత్తం కంప్లీట్ చేసిన ప్రణాళిక. మరి ఇంకా సగం మిగిలి ఉందంటారు లేదు మీరు అంటే, మరి కొలసీలో చెప్పాడు 1:23 ఏమంటాడు? యేసుక్రీస్తు పడినటువంటి పాటలలో కొన్ని కొదువైనవి ఉన్నాయంట. ఇప్పుడు సమాప్తం చేస్తే కొదువైన ఎందుకుంటాయి ఇంకా ఏంటండి? ఇప్పుడు నేను చెప్పాను అనుకో, అమ్మ నేను తాలిపేసి మటన్ లేసాను, తర్వాత ఒక 3 విజిల్ వచ్చినాక బంద్ అని చెప్పిన అనుకో, నేను బయటకు వెళ్తున్నా 3 విజిల్ వచ్చినాక బంద్ అని చెప్పాను అనుకో, తాలిపేసినా మొత్తం కర్రీ అంతా ఇప్పుడు ఉడకాలి. అది ఉడికిన తర్వాత బంద్ చేస్తే సగం పని నేను చేసినట్టు, సగం పని నా భార్య చేసినట్టు. ఇప్పుడు యేసు ప్రభుల వారంటే సగం పని చేసిన అంటే సగం శ్రమలు భరించండి, ఇంకా సగం మన మీద పెట్టాడంట, మనం భరించడానికి పెట్టిండంట. అంటే యేసు ప్రభుల వారి శ్రమల్లో కొదువైన శ్రమలు మనం పాటించేటప్పుడు అది సంపూర్ణము చేయబడుతుంది. అందుకే అట్ ద సేమ్ టైం భక్తులు కూడా
పాత నిబంధన భక్తులు మాత్రమే ఉంటే సంపూర్ణుడు కాదు, పరిపూర్ణం కాదు సంఘం. కొత్త నిబంధన వాళ్ళు కూడా రావాలంటాడు. అందుకే హెబ్రీ పత్రికలు ఏమన్నాడు, సంఘం అంటే వాళ్ళు వీళ్ళు కలిసిందే సంఘం, మనము లేకుండా వారు పరిపూర్ణులు కాకుండానట్లు అంటాడు. ఎంత అద్భుతమైన మాట అండి కదా. చదవండి ఆ మాట, 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా అంట. ఎవరెవరు చెప్పండి? క్రీస్తుకు పూర్వము హతసాక్షులుగా మారినటువంటి ప్రవక్తలు కానీ, క్రీస్తు శకము హతసాక్షులుగా మారినటువంటి అపోస్తలులు కానీ, పౌలు కన్నా ముందు కొందరు హతసాక్షులు అయినారు కదా. పౌలు పత్రిక రాష్ట్ర సమయంలో కూడా ఎంతోమంది హతసాక్షులు అయినారు. వారందరూ కూడా పరిపూర్ణులు కావాలంటే మనము కావాలంటున్నాడు. వారికి మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు అంటే సంఘము పరిపూర్ణం కావాలంటే కూడా పాత క్రొత్త నిబంధన భక్తులు కలిసిందే పరిపూర్ణ సంఘం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి లేఖనంలో సగభాగము అనేటటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు యెషయా 9:6లో ఒక ప్రవచనం చెప్పాడు, మనకు శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద రాజభారం ఉన్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు యేసుప్రభు భుజముల మీద రాజభారం లేదు, రాజభారం కొరకు రాలేడు ఆయన. మొదటిసారి వచ్చినప్పుడు శిలువ యజ్ఞము జరిగించడానికి మాత్రమే వచ్చిండు. అనేక సార్లు ఆయన చెప్పుకున్నాను, నేను అనేకుల పాప విమోచన కొరకై నా క్రయధనముగా నా యొక్క ప్రాణమునిచ్చుటకు నేను వచ్చి తిని అని ఆయన అనేక సార్లు చెప్పాడు, క్లెయిమ్ చేశాడు. కానీ రెండవసారి ఎట్లా వస్తున్నాడు? ఆయన రారాజుగా రాబోతున్నాడు, యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు, 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించడానికి రాబోతున్నాడు. ఇంకా ఆయన కింగ్డమ్ అనేది ఈ భూమి మీద ప్రారంభించబడలే, భౌతికంగా ప్రారంభించబడలే. నా రాజ్యం ఏ సంబంధమైనది కాదన్నాడు భౌతికంగా వచ్చినప్పుడు, కానీ ఏ సంబంధమైన రాజ్యం ఒకటి ఉన్నది, అది 1000 ఏళ్ళ కాలం. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎట్లా జరిగిస్తున్నాడంట? ఆసక్తి కలిగి దేవుడు ఆ పని చేస్తున్నాడు. అది ఈరోజు మనం టాపిక్. ఏం పని చేస్తున్నాడని చెప్పండి? దేవుడు ఆసక్తి కలిగి ఈ పని చేస్తున్నాడు. ఇది మొదలుకొని దానికి హృదయ క్షేమం కలుగునని చెప్పిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి, దేవుడు ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడండి. అది దేవుడు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడంటే ఒక్కొక్కటి చెప్పొచ్చు. ఏ సంఘం వారి దర్శనము ఆ సంఘం వారు చెప్పొచ్చు, దేవుడు మా పని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడని. బైబిల్లో దేవుడు అనేక సార్లు తనకు ఏ పని మీద ఆసక్తి ఉందో చెప్పిండు. ఏ పని కొరకు ఆసక్తి కలిగి చేస్తూ తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడు చెప్పిండు బైబిల్లో. ఇప్పుడు ఆ పని మనం చేయాలి. యేసుప్రభుల వారు ఒక పని కొరకు ఆసక్తి కలిగినాడు. ఏమో చెప్పండి? సత్యమందు వారిని ప్రతిష్ఠించుము తండ్రి అని ఆయన ప్రార్థన దీవారాత్రులు చేసిండంట. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసిండు. దేని కొరకు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీవు నేను ఏకమైనట్లుగా వారిని కూడా ఏం చేయము, ఏకము చేయము అనేటటువంటిది ప్రధాన ప్రార్థన అంశం యేసుప్రభుది. ఆ ప్రార్థన కొరకు ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాడు. ఇంకా వేరే అంశాలు ఉన్నాయి. ఏదైనా అవసరాన్ని బట్టి ఇప్పుడు లాజరు చనిపోయాడు, అవసరాన్ని బట్టి ఆ రాత్రి ప్రార్థన చేసినట్టు ఉంది. నువ్వు నా మనవి వినందుకు నీ స్తోత్రం ప్రభు అన్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేసిండు, తెల్లారిపోయి లాజరు సమాధి దగ్గర లేపిండు. అద్భుతాలు అవసరం కూడా చేసిండు, కానీ అద్భుతాల కొరకే ఆయన ప్రార్థన చేయలే, అద్భుతాలు చేయడానికి రాలేడు ఆయన. ఆయన వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే శిలువ మరణం పొందాలి రక్షణ పాపక్షాపన కొరకు, అట్ ద సేమ్ టైం సత్యమందు అనేకులు ప్రతిష్ఠించబడాలి. అది యేసుప్రభు చేసిన ప్రార్థన, ఆసక్తి కలిగి చేసిన ప్రార్థన, మహారోదనతోనూ కన్యలతో చేసినటువంటి ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలు, ఇప్పుడు దేవుని యొక్క ఆసక్తి మనకు అర్థం కాని ఒకటి అర్థమవుతుందా? దేవుడేమో ఒక పని మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, మనకేమో ఇంట్రెస్ట్ లేదు. ఏంటండి? సామెతలు 11:24లో ఒక మాట అంటాడు. ఏమన్నాడు? సామెతలు 12:24, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును, సోమరివాడు వెట్టి పనులు. 13:4లో ఏమన్నాడు? సోమరి ఆశపడును కానీ ఏంటండి, సోమరితనమును దేవుడు అనేక సార్లు బైబిల్ నిండా కూడా దాన్ని ఏం చేసిండు, ఖండిస్తూ వచ్చాడు. ఇదే సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఏంటంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏ ఆసక్తి కలిగి ఏ కార్యక్రమం అనేది చేస్తున్నాడో అది మనకు అర్థం కావాలంటే మనం కూడా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఆసక్తి ఉంటారు.
ఏం లాభం ఉందండి? ఇప్పుడు నేను ఉన్నాను మరి, ఇప్పుడు ఆన్లైన్లో ప్రార్థన స్టార్ట్ చేసి ఈ రోజుకి 67 రోజులు అయింది. 67నా ఎంత నంబరు? 167 అనుకుంటా ఈ రోజుకి. ఏం లాభం ఆపేసేసి? ఎవరైనా నమ్మకంగా మనం ఎవ్రీడే పంచువాలిటీ ప్రకారం ఏదో డ్యూటీకి పోయినట్టు, డ్యూటీకి పోతేనైనా జీతం వస్తుంది, ఏదైనా కూలి పని చేసుకుంటేనైనా పైసలు వస్తాయి. మరి 10 సంవత్సరాలు నేను ప్రతిరోజు 4 గంటలు లేచి ప్రార్థన చేసిన. ఎవరు డబ్బులు ఇస్తారని? ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థన, ఎందుకు ఏమన్నా ఆశించి చేస్తున్నాం మనం అంటే కాదు. ఏం లాభం ఉందండి వీళ్ళకి ప్రార్థనలు చేయడం వల్ల? దానికన్నా బదులు ఇంకేదైనా వేరే పని చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా, లేకపోతే ఏదైనా జాబ్ కొరకు ప్రయత్నం చేస్తే అదే ఇంట్రెస్ట్ వేరే వాటి మీద చూపిస్తే కొంచెం లోకంలో మంచిగా బతకొచ్చు కదా అని నాతో చాలామంది అనుభవాలు ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. అంటే ఈ దైవిక సంబంధమైన ఆసక్తి అనేటటువంటిది మనుషులు కలగజేసుకొని పుట్టించుకుంటూ వచ్చేది కాదు. లోకపరంగా బ్రదర్ సక్సెస్ఫుల్ అయ్యిండండి అని అది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకోటి కష్టపడి ఆమె ఉన్నటువంటి స్థానానికి అతడున్న స్థానానికి రావచ్చు కష్టపడితే, ఇన్స్పిరేషన్గా తీసుకుంటే. కానీ స్పిరిచువల్గా ఒకరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే చేద్దామంటే చేత కాదు ఇది. అరే పలానా సునీల్ పాస్టర్ గారు లేకపోతే పలానా రవి పాస్టర్ గారు రోజు ప్రార్థన చేస్తున్నారంట, వై కాంట్ బి అని అనుకున్నారు అనుకో, సాధ్యం కాదు. వాళ్ళు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారంటే మనం కూడా చేద్దామని నేను ఉదయకాల ప్రార్థన స్టార్ట్ చేసి 100 రోజులు అయిన తర్వాత ఆన్లైన్లో 100 రోజులు మనం లైవ్ ఇచ్చినాం. అది చూసి కొంతమంది ప్రేరేపించబడ్డారు. సునీల్ పాస్టర్ గారు ప్రతిరోజు 4 గంటలు లేచి ప్రార్థన చేస్తుంటే మేము ఆయనది లైవ్ చూసేందుకు మేము కూడా చేస్తే అయిపోలా అన్నారు. సరే, చాలా సంతోషం బ్రదర్, నా ప్రార్థన మీలో కొంత ప్రార్థన దాహాన్ని పుట్టించింది కదా, చేయండి అన్నాను. 30 రోజులు ఏమో చేశారు, తర్వాత మళ్ళీ అడ్రస్ లేదు. 30 రోజులు చేశారా? 30 రోజులేమో చేశారు. తర్వాత నైట్ వేరే వాళ్ళు, మీరు ఎవరు అంటున్నారు ఇప్పుడు? ఇంకో కొంతమంది చేస్తారు. నైట్ ప్రార్థన కూడా చేద్దామన్నారు. మీద అంటున్నావా? నువ్వు నడిపిస్తున్న ప్రేయర్ అంటున్నావు? అది కాదు అంతకుముందు వేరేవాళ్ళు. ఇప్పుడు అది నువ్వు నడిపిస్తున్నట్టే కదా, గజ్వేల్ టీం నడిపిస్తున్నట్టే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా 4 గంటలకు. అంటే నేనది ఏంటంటే దైవ సంబంధమైన ఏ కార్యక్రమం కొరకైనా మనకున్న సొంత శక్తి, సొంత యుక్తి, సొంత ఆసక్తి సరిపోదు. దేవుని బలం మనకు కావాలి. నాడార్ కుటుంబంలో రక్షింపబడి గత దినాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పటికీ వాళ్ళ జాతిలో ఎవరు బ్లౌజులు వేయరు, అంత అనాగరికులు. నాడార్ జాతి వాళ్ళు అడవిలలో ఉంటారు, కొయ్య జాతి, తర్వాత ఇంకా దారుణం. ఇప్పటికీ వాళ్ళు అట్లున్నారు. మరి ఎవరో ఒక సేవకుడు వెళ్ళి సువార్త చెప్పడం వల్ల డీసీ దినకరన్ గారు రక్షింపబడ్డాడు. ఆ జాతి నుంచి రక్షింపబడి ప్రపంచాన్ని ఆయన సువార్త చేత మరి కదిలించినటువంటి వ్యక్తి. 8 గంటలు మోకరిస్తే ప్రార్థించకుండా దిగేవాడు కాదు ఆయన. ఎంత ఓపిక, ఎంత తీరికండి. 8 గంటలు అన్ని పనులు వదిలిపెట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమైతే 5 నిమిషాలు ఫోన్ చూడకుండా ఉండలేము. చాలా సిగ్గుచేట అది. దానివల్ల ఏం లాభం లేదు, ఇంత ఆత్మీయత ఎదగది. కానీ ఏ సంబంధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలకు మనకు మస్తు శక్తి ఉంటుంది, టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రార్థన అంటే మాత్రం శక్తి సరిపోదు. ప్రార్థన అంటే మాత్రం ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే దేవుని అభిషేకము ఆ వ్యక్తుల మీద లేదని అర్థం. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు అభిషేకించి ఒక వ్యక్తిలో దేవుడే ఆసక్తి పుట్టించాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. బాబు, మీరు అనుకున్నంత మాత్రాన మీరులో ఆసక్తి రాదు నాయనా, అది దేవుడు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మనలో దేవుడు ఆసక్తిని పుట్టించాలి అంటాడు కదా. దయచేసి 8వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయము 16వ వచనం, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే. ఈయనకు సంఘం పట్ల ఎంత ఆసక్తి ఉందో, ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి ఉందో, సేవ పట్ల ఎంత ఆసక్తి ఉందో, నాలో ఉన్నటువంటి ఆసక్తి, నేను ఎంత డిజైర్ ప్రభు పరిచయ కొరకు కలిగి ఉన్నాను, అటువంటి కోరికల చేత, అటువంటి ప్రార్థన మంట చేత, అటువంటి అభిషేకం చేత ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నాడు. ఆ వ్యక్తిలో కూడా దేవుడు పుట్టించినటువంటి ఆసక్తి కదా. తీతు హృదయంలో దేవుడు పుట్టించాడు ఈ ఆసక్తిని అంటున్నాడు. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల కొరకు ఆసక్తి దేవుడు పుట్టించాలి. చూస్తూ టైం అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు నా జీవితంలో ఇప్పుడు రక్షింపబడి 16 సంవత్సరాలు అయ్యాయి, అంతేనా? 2008 అంటే 16 సంవత్సరాలు. 2008లో డిసెంబర్ 1కి నేను ప్రార్థన ప్రారంభించాను. నేను మేలో రక్షింపబడ్డాను. డిసెంబర్ 1 వరకు నాలో ప్రార్థన జీవితం లేదు. బైబిల్ విపరీతంగా చదువుతున్నా.
ఆ డిసెంబర్ అంటే నవంబర్ ఎండింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు ప్రార్థన గురించి. మోషే ప్రార్థన చేస్తున్నాడు కొండకి, అక్కడనే ఉన్నాడు దేవుడు దిగి వచ్చిన దాకా. సో ప్రార్థన లేకుండా మనం ఏమి సాధించలేం. ప్రార్థన అనేది చాలా కీలకమైనటువంటిది అని రంజితోఫిర్ గారి ఒక ప్రసంగం, వారి కేకలేవడిన ప్రసంగంలో చెప్పాడు. ఆ ప్రార్థన గురించి విన్న తర్వాత ఆ రోజు ప్రారంభించాను నేను. ఎప్పుడు? డిసెంబర్ 1, 2008. దేవుని బిడ్డలారా, మరి ఇప్పటిదాకా నాలో ప్రార్థన జీవితం ఒక్కరోజు కూడా ఆగలే. నాకు సాధ్యమవుతుందా? ఒక మనిషిగా నేను చేయగలుగుతాను అది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ దేవుని కంట్రోలింగ్ మనం వెళ్ళినప్పుడు ఆయన శక్తినిస్తాడు. ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, వేరే పనులు చేయడానికి నాకు బలం సరిపోదు, వేరే పనులు చేయడానికి బలం సరిపోదు. కానీ ప్రార్థన ఎన్ని గంటలైనా చేద్దాం అనిపిస్తుంది. కొంతమంది వేరే పనులు చేయడానికి మస్తు బలం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి బలం ఉండదు. దేవుని వాక్యం చదవడానికి బలం ఉండదు. ఏంటంటే అంటే దైవ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం కొరకైనా ఈ 2 కొరింథీ 8వ అధ్యాయం 16వ వచనంలో జరిగినటువంటి కార్యం జరగాలి. అది మనం అల్టిమేట్గా నేర్చుకోవాల్సిన విషయం. 2 కొరింథీ 8:16లో దేవుడు ఏ కార్యాన్ని జన్మించాడో తీతు హృదయంలో, ప్రభువా యెషయా 9:7లో నువ్వు ఆసక్తి కలిగి ఒక పని జరిగిస్తున్నావు, భూమి మీద ఒక ప్రణాళిక నెరవేరుస్తున్నావు. నువ్వు ఆసక్తి కలిగి ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నేను కొంత ఆసక్తి కలిగి, ఏంటంటే హిందూ ఫిలాసఫీలో ఒకటి ఉంది, ఉడతా భక్తి అని ఒకటి ఉంది. ఉడతా భక్తి అంటే అది కూడా మాది ఒక మందిరం కడుతున్నప్పుడు దాని పోయి మట్టిలో బొల్రి, ఆ మట్టిలో దాని చర్మం కండుకున్నటువంటి మట్టి తీసుకుపోయి అక్కడ పోసిందంట, దులిపిందంట. ఉడతా భక్తి. ఇప్పుడు అది కూడా సహకరించి అది ఇంత ధూళే కావచ్చు. సో హౌ కెన్ బి కోలేబర్ ఆఫ్ గాడ్? ఇప్పుడు దేవుడు ఆసక్తి కలిగి జరిగిస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి మనకు ఏం సంబంధం లేకుండా ఉన్నాం అనుకో, మనము దేవుని జత పని వారము. ఇప్పుడు యెషయా 9:7లో దేవుడు ఒక పని జరిగిస్తున్నాడు. ఆ పనికి మనం ఏం కావాలి? జత పని వారం కావాలి. ఇప్పుడు నేను వంట చేసుకుంటూ కూర్చుంటే మీరు వచ్చి పాట పాడుకుంటూ కూర్చున్నాను అనుకో, మంచిగా పాట వినుకుంటూ వంట చేయాలని అన్నాను, అది నాతో మీరు జత పని వారు అనేట్టు కాదు. నేను వంట చేస్తుంటే మీరు అక్కడ మంట పెట్టడము, ఉల్లిగడ్డలు కట్ చేసి వేయడము, ఆ బియ్యం కడిగేయడము, నేను చేస్తున్నటువంటి ఆ పనిలో మీ పాత్ర ఉండాలి. పక్క కూర్చొని పాట పాడతామంటే లాభం. ఈరోజు చాలామంది అట్లేం చేస్తున్నారు. దేవుడు పని చేస్తూ ఉన్నాడు, వీళ్ళేమో పాటలు పాడుకుంటారు. దేవుడు పని చేస్తూ ఉన్నాడు, వీళ్ళేమో ఇంకో పనిలో నిమగ్నమైనారు. మళ్ళీ ఇది దేవుడి సేవని అనుకుంటున్నారు. అది విచిత్రం. మొదటి శతాబ్దంలోనే ఇటువంటి బ్యాచ్ ఉంది. ఒకలంట అక్కడ యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 18:1లో, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడు అనుకునే కాలము వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ విషయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆసక్తి కలిగి నువ్వు ఏ పనిని భూమి మీద చేస్తున్నావో ఏంటండి అదే పనిలో నా పాత్ర ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు జీవించిన కాలంలో దేవుని పని వేరు, యేసుప్రభు జీవించిన కాలంలో ఆయన పని వేరు. అపోస్తలులందరూ చనిపోయిన తర్వాత ఆయన పని వేరు. అపోస్తలులందరూ బతికినంత కాలం అద్భుతంగా సువార్త జరిగింది. యేసుప్రభు వారికి అప్పగించిన బోధన వెళ్ళింది. కానీ అపోస్తలు చనిపోయిన తర్వాత రోమన్ క్యాథలిక్ కబంధ హస్తాల కిందికి సంఘం వెళ్ళిపోయింది. వారికి ఎవరికో వేరేగా అర్థమైంది. అది ఆ పేతురు ముని మనముడు వాళ్ళు ఎవరో వస్తున్నారు కదా, వాళ్ళ సంతతిలోనే పుట్టినటువంటి కొనికి బైబిల్ వేరేగా అర్థమైంది. మీరు కృపచేత రక్షించబడుతున్నారని ఎఫెసీ 2:7 చెప్పిన మాట మర్చిపోయి వాడు ఏం చేస్తున్నాడంటే పాపక్షమాపణ పత్రాలు ఇస్తున్నాడు. అపోస్తలులు జీవించిన టైంలో పరిచర్య, అప్పుడు జరిగిస్తున్న దేవుని పని వేరు. తర్వాత ఈ పాపక్షమాపణ పత్రాలు అమ్ముడు మొదలుపెట్టిన తర్వాత ఆయన పని మారింది, దేవుని పని మారింది. అరే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇప్పుడు నేను మరి శ్రమల కాలం కొరకు సంఘాన్ని సిద్ధపరచడం కాదు. ఇప్పుడు మెయిన్ టాపిక్ నేను సంఘాన్ని ఈ లోకంలో ఎట్లా తీసుకుపోదామని కాదు. ఫస్ట్ మెయిన్ టాపిక్ ఏంది? వీడు చేస్తున్నటువంటి ఈ బోధ తప్పు. పాపక్షమాపణ కొరకు పత్రాలు ఇవ్వడం కాదు, కృపచేత రక్షణ పడతారనే ఒక ఉద్యమం దేవుడు ప్రారంభించడానికి మార్టిన్ లూథర్ను దేవుడు దర్శించండి. ఆయన ఆసక్తి కలిగా పని మరి జనవరి ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు. ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చినాయి. ప్రపంచమంతా కూడా కొంత విస్తరించింది. తర్వాత ముందుకు వచ్చేసరికి ఇంకా కొన్ని మార్పులు వచ్చినాయి. జాన్ వెస్లీ గారి బోధను మరి మార్టిన్ లూథర్ గారి బోధను జాన్ వెస్లీ గారు కొంత మాడిఫై చేశాడు. అన్న కృపచేత రక్షింపబడుతున్న
పర్వాలేదు కానీ మనం నమ్మి బాప్తిసం పొందాలి. శిష్యులు బాప్తిసం పొందారు, యేసుప్రభు బాప్తిసం పొందాడు, బాప్తిసం ఇచ్చారు. క్రియలు లేకుండా మనము ఎట్లా మన విశ్వాసం కాదు కదా, క్రియలతో మన విశ్వాసం కూడుకున్నదై ఉండాలి. కృపచేత రక్షింపబడుతున్నాం అంటే అక్కడ క్రియ లేదు. సో బాప్తిసం ద్వారా నీ క్రియను వ్యక్తపరచాలని బాప్తిసం అనే మూమెంట్ని తెచ్చాడు. అంటే కొంత దేవుడు సంస్కరించుకుంటూ వస్తున్నాడు. అట్లా ఆయా కాలంలో ఆయా సమయంలో దేవుని ప్రణాళిక మారుకుంటూ వచ్చింది. అందుకే హబక్కూకు 3:2 అంటాడు, దేవా సంవత్సరములు జరుగుచున్న కొద్ది నీ కార్యములు నూతన పరచబడుచున్నాయి కదా. ఈ నూతన పరచబడ్డ కార్యానికి మనం కరెక్ట్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇల్లే కడుతున్నాం, మనం ఫౌండేషన్ వేస్తున్నప్పుడు వర్క్ వేరు, స్లాబ్ వేసిన తర్వాత వర్క్ వేరు, గోడలన్నీ కట్టిన తర్వాత వర్క్ వేరు, పెయింటింగ్ చేసిన తర్వాత వర్క్ వేరు. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క పని ఉంటుంది. నేను పునాదిగానే ఉంటాను అనొద్దు. ఫస్ట్ పునాది వేసుకోవాలి ఆత్మీయ జీవితానికి. ఫౌండేషన్ ఈజ్ మస్ట్. ఫౌండేషన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది. నేను మహిమలో ఏ స్థానంలో ఉండబోతున్నానో భూమి మీద ఉన్నప్పుడు చూడాలి. పౌలులాగా పౌలు అంటాడు, నాకు ఒక జీవ కిరీటం సిద్ధపరచబడి ఉన్నది, నేను దేవుని దగ్గర మంచి స్థానంలో ఉండడానికి వెళ్తున్నా. దేవుడు చూపించాడు ముందే. ఆయన రాకడ గురించి సంభవాలు నేర్చుకోవడం కన్నా ముందు మనం భూమి మీద మనకు ఫౌండేషన్ వేసుకొని ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కట్టుకొని విశ్వాసంలో బలపరచబడి దేవుని పనిలో నిమగ్నమై ఆయన చేస్తున్నటువంటి పనిలో మనం కూడా చేదుడు వాదుడుగా ఉడతా భక్తిలాగా మనకు తోచినటువంటి పని మనం దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే మనము దేవుని జత పని వాళ్ళము కాగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అడుగుదాం మనం ప్రభుకు, ప్రభువా మేము నీతో జత పని వారం కావాలి. ఈ లోకంలో ఏవో పరిస్థితులతో ఎంతోమంది జత పని వారుగా ఉన్నాం. ఏంటంటే కొంతమంది మరి ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ యాజమాన్యంతో జత పనివారు. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నా, నా వ్యాపారం నాతో జత పనివారు ఉన్నారు. ప్రతి విషయంలో జత పనివారు ఉంటారు కదా. అట్లా నేను దేవుని జత పనివాడని కావాలి. దాని కొరకే మనం ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుని ముందుకు సాగినట్లయితే తీతు హృదయంలో దేవుడు ఏ ఆసక్తిని అయితే పుట్టించి ఏ అభిషేకంనైతే ఇచ్చినాడో అదే అభిషేకాన్ని దేవుడు మనకిచ్చివాడై ఉన్నాడు. హల్లెలూయా. అదే అభిషేకం ఇచ్చినప్పుడు ఆయన ప్రణాళిక మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏంటండి, ఒకటేసారి రాదు స్వస్థత. మన గుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయి. మొదట అంటాడు, ప్రభువా నాకు మనుషులు కనబడుతున్నారు కాబట్టి చెట్ల వలె కనబడుతున్నారు. అసలు చెట్లు ఇట్లుంటే వానికేం తెలుసు? అసలు ముందు పుట్టుక నుంచి గుడ్డివాడు కదా, చెట్లు ఎట్లుంటాయి కూడా వానికి తెలియదు. అంటే కొంత అస్పష్టత వచ్చింది మొదట. మరలా దేవుడు రెండవసారి ముట్టిండు. అట్లా మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని ముట్టాలి. మనం ఆయన లాగా మారాలంటే, యేసులాగా భూమి మీద మారాలంటే, యేసు ఇష్టమైనటువంటి వధువు సంఘంలో మనం ఉండాలంటే, కలంకమైనను ముడతైనను మచ్చ అట్టిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనదిగా మనం మార్చబడాలంటే అదంత సింపుల్గా చెప్పనే. చాలా మన జీవితంలో అడుగడుగున దేవుని యొక్క తాకిడి అనుభవిస్తూ ఆయన ఏ పనిలో అయితే నిమగ్నమై ఉన్నాడో అదే పనికి మనం కూడా మన ప్రార్థనను, మన కానుకను, మన స్వార్థ పరిచర్యను, మన దేహము ఉపయోగపడాలా. ఒకటే పని అందరూ చేస్తారని కాదు. యుద్ధరంగంలో ఉన్నవానికి ఏ బహుమానమో సామాన్ల యొద్ద నిల్చున్న వానికి కూడా అదే బహుమానం. పౌలు అంటాడు, అరే మీ అందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, మీకు అందరికి దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు, మీరు అందరూ నాకు ఈ పనిలో పాలివారై ఉన్నారన్నాడు. ఎందరైతే పౌలుతో పాలివారై ఉన్నారో పౌలుకి ఏ బహుమానం దేవుడు ఇస్తాడో అదే బహుమానం వీళ్ళకు కూడా ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అసలు దేవుని ప్రణాళికలో భాగమైనటువంటి పని మనం చేస్తున్నాం అనేది ముఖ్యం. అక్కడ నువ్వు తబలా వాయిస్తున్నావా, డోలక్ వాయిస్తున్నావా, పాటలు పాడుతున్నావా, సువార్త చేస్తున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు అనేది మ్యాటర్. ఎన్నో పనులు ఉన్నాయి దేవుని సంఘంలో. ఒకరికొక పని అప్పగిస్తాడు దేవుడు. కొందరికి సహకారం ఉండడానికి పని అప్పగిస్తాడు. కొందరికి ఏంటంటే ఇప్పుడు మనకు డిసిఎస్ దినకరణ్ గారు చెప్పింది ఆ పాస్టర్ ఎవరో తెలియదు. వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఎవరో పాస్టర్ వచ్చి వాక్యం చెప్పిండు. ఆ వాక్యం చెప్పడం ద్వారా మారుమనసు పొందిన వాక్యం ఆయన చెప్పి సాక్ష్యం చెప్తుండు. ఆ పాస్టర్ వచ్చిండు, వాక్యం చెప్పిపోయిండు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్న డిసిఎస్ దినకరణ్ గారు ఎవరో తెలియదు. వాళ్ళ ప్రాంతానికి పోయిండు, వాక్యం చెప్తే నా హృదయం తెరవబడ్డది, గొప్ప సేవ కూడా అయిండు. ఆ పాస్టర్ మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ డిసిఎస్ దినకర్ గారికి స్వార్థ చెప్పినటువంటి ఆ పాస్టర్ కూడా గొప్ప బహుమానమే. ఈయన పరిచర్యలో ఎంత ఆశీర్వాదం ప్రపంచానికి జరిగిందో ఆ ఆశీర్వాదంలో ఆయనకు కూడా ఏమై ఉన్నాడు, పాలి భాగస్తుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం విత్తబడుతున్నటువంటి వాక్యం ఎవరిని ఒక హృదయంలో కార్యం జరిగిస్తుంది, ఎవరిని ఒక్కడిని కదిలిస్తుంది. ఆ ఒక్కడే ప్రపంచాన్ని మార్చవచ్చు, ఆ ఒక్కడే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడవచ్చు. అందుకే మనం టైం వేస్ట్ చేసుకోకుండా అవకాశం ఉన్నంతవరకు ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత దీనస్థితిలో ఉన్నవారైనా,
ఎంత అనామకులైనా ఎంత జ్ఞానవంతులైనా అందరికీ సువార్త చెప్పి పని పెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి పని అది. కాబట్టి సువార్త పట్ల ఆసక్తిని దేవుడు మనలో పుట్టించాలి. ప్రార్థన పట్ల ఆసక్తిని దేవుడు మనలో పుట్టించాలి. వాక్య ధ్యానం పట్ల ఆసక్తిని దేవుడు మనలో పుట్టించాలి. దావీదు అంటాడు, దీవారాత్రములు నేను నీ గ్రంథమును ధ్యానిస్తున్నాను, క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరుకుచున్నది ఒక గ్రంథం